వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. సైలెంట్ సాకింగ్, తెలుగులో కాస్త భయపెట్టేలా చెప్పాలంటే నిశ్శబ్ద ఊచకోత. ఎస్, ఐటీ ఇండస్ట్రీలో చాలా సైలెంట్గా ఉద్యోగాల కోత నడుస్తుంది ఇప్పుడు. ఎంత నిశ్శబ్దంగా అంటే ఆ ఊచకోతలో ఎలాంటి చడి చప్పుడు ఉండదు. బయటకి ఒక్క ఐటీ ఎంప్లాయీ కేక కూడా వినిపించట్లేదు. అపరిచితుడిలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది నాకు ఈ టైంలో. 5 పైసలు కాజేస్తే తప్ప, పెద్దగా తప్పు కాదు, ఎందుకంటే అది అసలు లెక్కలోకి రాదు కాబట్టి. అదే 5 కోట్ల మంది 5 పైసలు కాజేస్తే, 5 కోట్ల మంది 5 కోట్ల సార్లు 5 పైసలు చొప్పున కాజేస్తే అమౌంట్ పెద్దది కాబట్టి అప్పుడు తప్పనిపిస్తుంది అందరికీ. ఒక పెద్ద కంపెనీ ఉందనుకుందాం. దేశవ్యాప్తంగా ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. 100 మంది పనిచేసే హైదరాబాద్ యూనిట్లో ఒక 10 మందిని తీసేస్తే అదేమైనా న్యూస్ అవుతుందా? అవ్వదు. అదే కంపెనీ బెంగళూరులో, చెన్నైలో, ముంబైలో, ఢిల్లీలో, బెంగాల్లో ఇలా అన్ని బ్రాంచెస్లో 10 నుంచి 20 మంది చొప్పున తీసేస్తే వార్త అవుతుందా? అవుతుంది. కానీ ఎవరికని తెలుస్తుంది ఆ వార్త? 5 పైసలు కాజేసినా తప్పే, కానీ అది పెద్ద అమౌంట్ కాదు కాబట్టి ఎవరికీ కనిపించదు. అదే స్ట్రాటజీ అప్లై చేస్తున్నాయి ఐటీ కంపెనీస్. సైలెంట్ సాకింగ్. ఒక్కొక్క క్యాంపస్ నుంచి 10 మందిని తీసేస్తున్నాయి. ఇలా ఒక నెల కాదు, ప్రతి నెల ఒక్కొక్క క్యాంపస్లో 10 మంది చొప్పున ఉద్యోగుల్ని సైలెంట్గా తీసేస్తున్నాయి. అలా ఉద్యోగాలు పోగొట్టుకున్న ఐటీ ఎంప్లాయీస్ ఎంతమందో తెలుసా? 1,36,360 మంది. జస్ ఏంటి, దాదాపుగా 1,50,000 ఉద్యోగాలు పోయాయా? అయితే బ్రేకింగ్ న్యూసే కదా. మరి ఐటీ ఇండస్ట్రీ క్రైసిస్లో ఉన్నట్టే కదా. మరెక్కడ దానిపై చర్చ జరగట్లేదేం? బ్రేకింగ్ న్యూస్గా రావట్లేదేం? ఎందుకంటే ఇక్కడ కూడా అదే 5 పైసల కథే నడుస్తోంది కాబట్టి. నిశ్శబ్ద ఊచకోత. ఆయనకేంటండి, సాఫ్ట్వేర్, వారంలో 2 రోజులు హాలిడేస్, నెలకు 1,00,000 ప్యాకేజ్, ఏడాదికి 5 లక్షల బోనస్, గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా లేనంత జీతం, సుఖం, సౌకర్యం. కానీ ఇదంతా నాణ్యానికి ఒకవైపు కనిపించే బొరుసు మాత్రమే. అవతలి వైపు ఉన్న బొమ్మ కథే వేరు. ఎప్పుడు బెంచ్ మీదకి వెళ్ళమంటారో తెలియదు, ఎప్పుడు పింక్ స్లిప్ ఇస్తారో తెలియదు. ఫ్రాన్స్ తుమ్మితే యూరప్కి జలుబు చేస్తుందట. అలా ప్రపంచంలో ఎక్కడ రిసెషన్ అనే వర్డ్ వినిపించినా ఇక్కడ లే ఆఫ్స్ అవుతూ ఉంటాయి. పుష్కరాలు, కుంభమేళాలు 12 ఏళ్లకోసారి వస్తున్నట్టే ప్రతి 3-4 ఏళ్లకోసారి రిసెషన్ వచ్చి పడుతోంది. కథం, వెంటనే ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. 1,00,000 జీతం వచ్చే ఉద్యోగం ఒక్కసారిగా పోతే ఎంత కష్టం అది. ఆల్ ఇండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ డేటా ప్రకారం 2023లో 20,000 మంది ఐటీ టెక్కీస్ని సైలెంట్గా తీసేశారు. ఈ లెక్క ఇంకా ఎక్కువే ఉండొచ్చని కూడా అనుమానం ఉంది. సాధారణంగా 30 days విండో పీరియడ్ ఉంటుంది ఐటీ ఎంప్లాయీస్కి. అదే ఆర్గనైజేషన్లో మరో రోల్ వెతుక్కోమని చెప్తుంది కంపెనీ. అలా దొరికితే ఫేర్వెల్ పార్టీ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ జాబ్ దొరక్కపోతే మాత్రం కంపెనీయే దయచేసి వెళ్ళిపోండి అంటూ కాస్త మర్యాదగా చెప్తుంది. ఫ్యాన్ ఫేర్, ఫేర్వెల్ ఇలాంటివి ఏమీ ఉండవు. సైలెంట్గా ఎగ్జిట్ అవ్వడమే. ఒకవేళ కాదు కూడదు అని మొండికేస్తే రిలీవింగ్ లెటర్పై టర్మినేటెడ్ అని మార్క్ చేస్తాయి. ఒక్కసారి టర్మినేట్ అయితే మరో జాబ్ రావడం చాలా కష్టం. ఏవో చిన్న చిన్న ఐటీ కంపెనీస్లోనే ఇలా ఉద్యోగాల కోతలు ఉన్నాయనుకుంటున్నారేమో. యాక్సెంచర్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్లో కూడా లే ఆఫ్స్ నడుస్తున్నాయి. శాండియాగో హెడ్ క్వార్టర్స్గా ఉన్న టెరాడేటా కంపెనీ లాస్ట్ ఇయర్ 40 మంది వరకు ఉద్యోగుల్ని తీసేసింది. బోస్టన్ బేస్డ్ కంపెనీ స్టేట్ స్ట్రీట్ 400 నుంచి 500 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించింది. ఈ ఇయర్ ఇన్ఫోసిస్ కంపెనీ 500 మంది ఉద్యోగుల్ని తీసేసింది. ఇన్ఫోసిస్ కానీ మరేదైనా ఐటీ కంపెనీ కానీ ఎవరిని తీసేయడం లేదు అని చెబుతున్నా గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరేలా ఉందని చెప్తున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. కొన్ని వేల మంది ఐటీ ఎంప్లాయీస్ ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వాళ్ళలో కొన్ని 100 మందికి ఒక ప్రాబ్లం వచ్చింది. ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్కి లాగిన్ అవుదామని ల్యాప్టాప్ తీసి లాగిన్కి ట్రై చేస్తూ ఉంటే ఎంతకేది ఓపెన్ కాలేదు. ఏదో టెక్నికల్ ప్రాబ్లం అనుకున్నారు. కానీ ఆ టెక్నికల్ ప్రాబ్లంకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ రియాక్ట్ అయింది. డియర్ ఎంప్లాయీ, మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాం, మీకు రావాల్సిన పేమెంట్ త్వరలోనే మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అని ఆన్సర్ వచ్చింది. వీళ్ళకే కాదు, బుద్ధిగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకు కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. ఐడి కార్డ్తో పంచ్ కొడుతూ ఉంటే ఎంతకీ డోర్ ఓపెన్ కావట్లేదు. అక్కడుండే సెక్యూరిటీ ఒక విషయం చెప్పాడు. ఐడి కార్డ్ మీరు అక్కడ పెట్టగానే ఎల్లో లైట్ వెలిగితే జాబ్ ఉన్నట్టు, రెడ్ లైట్ వెలిగితే అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోమన్నట్టు అని. ఇది ఇప్పుడు నడుస్తున్న సినారియో. 2007-2008లో వరల్డ్ వైడ్ రిసెషన్ వచ్చింది. హైయెస్ట్ రికార్డ్ లే ఆఫ్స్ జరిగాయి ఆ టైంలో. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు పోయాయని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఇండియాలో టాప్ 5 కంపెనీస్ ఏంటి? టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, విప్రో, టెక్ మహీంద్రా, ఇవే కదా. ఈ కంపెనీల్లో హెడ్ కౌంట్ తగ్గింది. ఎంతో తెలుసా? ఏకంగా 69,000 మంది.
2024 ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియాలోని టాప్ 5 కంపెనీస్లోని 69,000 మంది ఉద్యోగుల్ని తీసేశారంటే మరి ఐటీ ఇండస్ట్రీలోని రిక్టర్ స్కేల్పై భారీ భూకంపం వచ్చినట్టేగా. కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కారణంగా ప్రపంచానికి పెద్దగా తెలియట్లేదు, కానీ 2022 నుంచి ఐటీ ఇండస్ట్రీ మార్కెట్ చాలా దారుణంగా ఉంది. ఊరికి చెప్తే ఎవరు నమ్మరు, అందుకే నంబర్స్ చెప్తున్నాం. 2022-23లో ఏకంగా 4,25,000 మందికి పైగా ఐటీ ప్రొఫెషనల్స్ని తీసేశారు. ఇది అఫీషియల్ రికార్డ్. 2024లో అంటే ఈ జనవరి నుంచి ఆగస్టు వరకు 136,000 మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఈ జనవరిలోనే అత్యధికంగా 34,000 మందిని తీసేశారు. ఫిబ్రవరిలో 15,000 మందిని, మార్చిలో 7,000 మందిని, ఏప్రిల్లో 22,000 మందిని, మేలో 11,000 మందిని, జూన్లో 10,000 మందిని, జూలైలో 9,000 మందిని, ఈ ఆగస్టులో 26,000 మందికి పైగా ఐటీ ఉద్యోగుల్ని ఇక మీరు ఆఫీస్కి రానక్కర్లేదు అని చెప్పేశాయి కంపెనీస్. ప్రపంచవ్యాప్తంగా 435 కంపెనీలు ఇలా వరుస పెట్టి ఉద్యోగుల్ని తీసేశాయి. ఇందులో మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఐబిఎం, డెల్, ఇంటెల్, సిస్కో వంటి ఎంఎన్సీస్ కూడా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ 8 నెలల్లోనే 1,50,000 మందిని తీసేస్తే ఇక ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి ఇంకెంతమంది పింక్ స్లిప్స్ అందుకుంటారు. గత ఏడాది రికార్డు కూడా బ్రేక్ అయిపోతుందో ఏమో. 2023లో సుమారు 2,64,220 మంది ఐటీ ఉద్యోగుల్ని తొలగించారు. ఈ లెక్కన 2022 నుంచి ఇప్పటి వరకు ఐటీ ఇండస్ట్రీలో కనీసం 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఎగిరిపోయాయనే చెప్పాలి. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్ఫోసిస్ 25,994 మంది ఉద్యోగుల్ని తీసేసింది. 2001 తర్వాత ఒకే ఏడాదిలో ఇంతమంది ఐటీ ఉద్యోగుల్ని తొలగించడం అదే ఫస్ట్ టైం. ఈ 23 ఏళ్లలో ఇన్ఫోసిస్లో అన్ని వేల మంది ఉద్యోగుల్ని ఎప్పుడూ తొలగించలేదని చెప్తున్నాయి మార్కెట్ వర్గాలు. ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 13,249 మంది ఉద్యోగుల్ని తగ్గించేసినట్టు చెప్పింది. 2004 తర్వాత ఇంతమందిని తీసేయడం అదే మొదటిసారి. ఇన్ని వేల మందిని తీసేయడానికి కారణాలు ఏంటి అసలు? మెయిన్ రీజన్ ఐటీ కంపెనీస్కి ప్రాఫిట్స్ తగ్గిపోతూ ఉండడం, పైగా ఐటీ కంపెనీల మధ్య పెరిగిన విపరీతమైన పోటీ, దానికి తోడు కంపెనీలని కరోనా ఎఫెక్ట్ ఇంకా వదలకపోవడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదొక కారణం కనిపిస్తోంది ఐటీ కంపెనీస్కి. ఎందుకు తీసేస్తున్నారని అడిగితే అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లేనని ఆన్సర్ ఇస్తున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. ఇంటెల్ కంపెనీ 15,000 మంది ఉద్యోగుల్ని తీసేస్తోంది. 15,000 మంది అంటే ఆ కంపెనీ మ్యాన్ పవర్లో 15%. వచ్చే ఏడాదికి కనీసం 84,000 కోట్ల రూపాయల ఖర్చు తగ్గించుకునే ప్లాన్లో భాగంగా ఈ 15,000 మందిని తీసేస్తున్నారని ఇండస్ట్రీ టాక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చిప్ ప్రొడక్షన్లో ఎదురవుతున్న సవాళ్లు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోలేకపోవడం వల్ల ఇంటెల్కి నష్టాలు వచ్చాయి. అందుకే ఉద్యోగుల్ని తీసేస్తోంది. అటు సిస్కో సిస్టమ్స్ కూడా 6,000 మందిని తీసేయాలని డిసైడ్ అవుతోందని టాక్. అంటే కంపెనీ గ్లోబల్ వర్క్ ఫోర్స్లో ఇది 7%. ఐబిఎం కంపెనీ చైనాని వదిలేసి రావాలనుకుంటోంది. అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ఆపేయాలనుకుంటోంది. ఈ ప్లాన్తోనే 1,000 మందిని తీసేసింది. జర్మన్ చిప్ మేకర్ కంపెనీ ఇన్ఫినియాన్ 1,400 మంది ఉద్యోగుల్ని తీసేసే ప్లాన్లో ఉంది. మరో 1,400 మందిని ఇతర ప్రాంతాల్లో రీలొకేట్ చేయాలనుకుంటోంది. యాపిల్ కంపెనీ కూడా 100 మందిని తన సర్వీస్ గ్రూప్ నుంచి తీసేసింది. అయితే యాపిల్లో ఈ కోతలు ఈ 100 మంది తొలగింపుతోనే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పటికీ 600 మంది ఉద్యోగుల్ని తీసేసింది. అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ డెల్ కంపెనీ కూడా 12,500 మందిని తీసేయడానికి రెడీగా ఉందనే రూమర్స్ మార్కెట్లో వినిపిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి కంపెనీలు ఎన్నో. ఇక స్టార్టప్ కంపెనీలు అయితే ముందు వెనక చూడట్లేదు. ఎప్పుడు భారం అనిపిస్తే అప్పుడు ఉద్యోగుల్ని దించేస్తున్నాయి. సాఫ్ట్వేర్ అనగానే ప్యాకేజ్ ఎంత ఏంటి అని అడుగుతారు కామన్గా. 10 lakhs per annum అని చెప్పుకుంటారు చాలా గొప్పగా. కానీ ఇప్పుడు అదే శాపంగా మారుతోంది. ఒక్క ఉద్యోగికి 10 లక్షల ప్యాకేజ్ ఇచ్చి పని చేయించుకునే బదులు 2-3 తీసుకుని వారితో పని చేయించుకోవచ్చుగా అని ఆలోచిస్తున్నాయి కంపెనీస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మ్యాన్ పవర్ అవసరం లేకుండా పోతోంది అని కంపెనీస్ చెప్పుకుంటున్నాయి, కానీ అసలు ఉద్యోగుల్ని తీసేయడం వెనుకున్న రీజన్స్ ఇవి. అలాగని ఏఐ ఇంపాక్ట్ ఐటీ ఇండస్ట్రీపై ఉండదా అంటే ఎందుకుండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే భయం మొదలైంది కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయని 67.5% మంది ఐటీ ప్రొఫెషనల్స్లో ఆందోళన మొదలైంది. టెక్నాలజీ అప్డేట్స్, స్కిల్స్ పెంచుకోకపోతే కెరియర్కి రక్షణ ఉండదని 87.5% మంది ఫీల్ అవుతున్నారు. వచ్చే దశాబ్దంలో 40% జాబ్స్ ఏఐ పరిధిలోకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. హెచ్సిఎల్ మాజీ సీఈఓ కొన్ని భయపెట్టే విషయాలు చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కారణంగా ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం 70% తగ్గిపోతుంది అనేది ఆయన స్టేట్మెంట్. అదే టైంలో కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించబోతోంది ఏఐ. వచ్చే ఏడాది కల్లా ఇప్పుడు మాయమైపోతున్న ఉద్యోగాల కంటే 12 మిలియన్ ఉద్యోగాలు అదనంగా ఏఐ క్రియేట్ చేయబోతోంది. ఒక్క ఇండియాలోనే ఏఐ కారణంగా 4 లక్షల ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఒక అంచనా. ఒక్క మన హైదరాబాద్లోనే వేల మంది ఏఐ ఎంఎల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లో స్కిల్స్ మాత్రమే ప్రస్తుతానికి శ్రీరామ రక్షగా ఉండబోతున్నాయి. ప్రస్తుతం వేల సంఖ్యలో ఉద్యోగాలు పోవడానికి కారణం ఇన్నోవేషన్. ఐటీ ఇండస్ట్రీ అంటేనే కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం. ఎంప్లాయీస్ ఆ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోకుండా వస్తున్న ప్యాకేజ్తోనే సంతృప్తి పడితే నెక్స్ట్ ఇయర్ ఇక జాబ్ ఉండదు. కంపెనీకి ఎంప్లాయీ అసెట్గా మారినప్పుడు మాత్రమే ఉద్యోగం అలాగే జీతంలో పెరుగుదల కనిపిస్తాయి. కంపెనీకి బరువుగా వాడు మారినప్పుడు ఆ ఎంప్లాయీయే లయబిలిటీగా మారిపోతాడు. అప్పుడు జీతం, ఉద్యోగం రెండూ ఉండవు. ఈ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల. ఎవరి గురించో కాదు, తమ కంపెనీ మైక్రోసాఫ్ట్ గురించే. ఈ మధ్య ప్రొడక్టివిటీ ప్రాబ్లం బాగా ఫేస్ చేయాల్సి వస్తోందని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అర్థం ఉద్యోగులు సరిగ్గా పనిచేయట్లేదనేగా. 85% మంది ఉద్యోగులు సరిగ్గా పనిచేయట్లేదు అంటూ వాళ్ళతో పనిచేయించుకునే మేనేజర్లే రిపోర్ట్ ఇచ్చారట. సరే, దీనిపై యాక్షన్ తీసుకోవాల్సిందే అని డిసైడ్ అయ్యేలోపు తాము చెమటోర్చి కష్టపడుతున్నాం అంటూ 85% మంది ఉద్యోగులకు సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. క్వైట్ కాంట్రడిక్షన్. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏం చెప్పారో తెలుసా? స్కిల్స్ అప్గ్రేడేషన్. ఎస్, ఇందులో చాలా మీనింగ్ ఉంది. టాలెంట్ ఉన్న పవర్ఫుల్ టీమ్ లీడర్స్, మేనేజర్స్ మాత్రమే కంపెనీకి కావాలి అని ఇండైరెక్ట్గా చెప్పేశారు. ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదనే రిపోర్ట్ కాదు కావాల్సింది, ప్రొడక్టివిటీ పెరగాలి. ఈ విషయంలో కంపెనీస్ చాలా టఫ్గా ఉన్నాయి. ఏదో బండలా నడుస్తోంది కానీ కరోనా తర్వాత ప్రపంచం ఇంకా కోలుకోలేదు. అసలు 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అనుకుంటున్న టైంలో కరోనా వచ్చి పడింది. నిజానికి కరోనా మంచి ఆపర్చునిటీసే ఇచ్చింది ఐటీ ఇండస్ట్రీకి. ఆ తర్వాతే అసలు సీన్ కనిపించింది. ఐటీ కంపెనీస్కి క్లయింట్స్ తగ్గిపోయారు. సపోజ్ బ్యాంకింగ్ సెక్టర్నే తీసుకుందాం. ఐటీ కంపెనీలకు బంగారు గుడ్లు పెట్టే బాతుల్లాంటివి ఈ బ్యాంక్స్. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోరుకుంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ పని చేయట్లేదు. అవి ట్రెండ్కి తగ్గట్టుగా వెబ్సైట్ కానీ టెక్నాలజీలో చేంజెస్ కానీ చేయాలనుకోవట్లేదు బ్యాంక్స్, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప. పైగా బ్యాంకులకు లాభాలు కూడా తగ్గుతున్నాయి. ఆ నష్టాన్ని కవర్ చేసుకోవాలంటే ఐటీపై పెట్టే ఖర్చుని తగ్గించుకోవాల్సిందే. అదే పని చేస్తున్నాయి ఇప్పుడు. కరోనా టైంలో అంతా డిజిటల్ వరల్డే కనిపించింది. ట్యూషన్లు కూడా డిజిటల్లోనే. హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, రిమోట్ వర్కింగ్ కారణంగా ఐటీ ఇండస్ట్రీ వేల మంది ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకుంది. ఆ తర్వాత క్రమంగా డిమాండ్ తగ్గింది. సో ప్రాజెక్ట్స్ లేకపోతే ఏ కంపెనీ అయినా ఎంప్లాయీ ఎంత బాగా పర్ఫామ్ చేసినా ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వవుగా. సో 2-3 చేయాల్సిన పనిని ఒక్కరిపైనే వేసి మిగతా వారికి పింక్ స్లిప్స్ ఇచ్చేస్తున్నాయి. ఒకప్పుడు 10-12 గంటలు పనిచేసిన ఐటీ ప్రొఫెషనల్స్ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో 14-15 గంటలు పనిచేయాల్సి వస్తుంది. కార్మిక చట్టం ప్రకారం ఇది నేరం అని ఎవరైనా రూల్స్ మాట్లాడారనుకోండి, అంత కష్టంగా ఉంటే వెళ్ళిపోవచ్చు అంటూ మర్యాదగానే చెప్పేస్తున్నాయి. అలాంటప్పుడు ఏ ఎంప్లాయీ అయినా ఏం చేస్తాడు? రోజుకి 2 షిఫ్ట్లు చేయమన్నా చేస్తాడు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఐటీ ఇండస్ట్రీలో బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి నిజమే, అలా అని కుప్పకూలిపోయే పరిస్థితి అయితే లేదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, టెక్నాలజీ అడాప్టబిలిటీ, 14 గంటలైనా పని చేయగల ఫ్లెక్సిబిలిటీ. ఇండస్ట్రీలో ఇప్పుడు నెగ్గుకు రావాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఇవే. టాలెంట్ ఉన్న వాళ్ళకి జాబ్ ఆఫర్స్ ఎప్పుడూ ఉంటాయని చెప్తున్నాయి ఐటీ కంపెనీస్. వేరే సెక్టర్లో ఇన్ని అవకాశాలు ఉంటాయో లేదో కానీ ఐటీ ఇండస్ట్రీలో ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. కంప్యూటర్ సైన్స్ చేసి మెకానికల్ సెక్టర్లో జాబ్ చేయడం అసాధ్యం. కానీ మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ నేర్చుకుంటే ఐటీ ఇండస్ట్రీలో అడుగు పెట్టొచ్చు. ఆన్ సైట్ ఆఫర్ వచ్చిందనుకోండి, ఇక పండగే. ఫారెన్ వెళ్ళొచ్చు, యూరోలు, డాలర్స్లు సంపాదించవచ్చు. 2 ఏళ్ళు తిరక్క ముందే హైదరాబాద్ లాంటి ఏరియాలో ఒక మంచి అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. కానీ ఇవన్నీ మిగతా వారికంటే ఎక్కువ టాలెంట్ ఉన్నప్పుడే. అప్డేట్ అవ్వకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి పూర్తి రివర్స్లో జరుగుతుంది. ఒక్కటి మాత్రం నిజం, ఐటీ ఉద్యోగాలంటే గాల్లో దీపాల్లా మారిపోయాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మెడపై లే ఆఫ్ కత్తి వేలాడుతోంది. పోనీ ఇది అప్పుడప్పుడు వచ్చే సమస్య అంటే అలాంటి పరిస్థితులు లేవు ఇప్పుడు. ఎక్కడ మాంద్యం వచ్చినా అది ప్రపంచం మొత్తం మీద ప్రభావం చూపిస్తోంది. సో ప్రతి 3-4 ఏళ్లకు ఒకసారి ఐటీ ఇండస్ట్రీలో ఈ సంక్షోభం కనిపిస్తూనే ఉంటుంది. మరి సొల్యూషన్ ఏంటి? ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అప్గ్రేడెడ్ వర్షన్తో రావడమే. ఇంతకు మించిన సొల్యూషన్ లేదిక. ఇది ఇవాళ TV9 ఎక్స్క్లూజివ్. మరొక ఎక్స్క్లూజివ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.